హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. నేను మీకు ఈ వీడియోలో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. నేను మా ఇద్దరు పిల్లలతో ఇంటి దగ్గర నుంచి వ్యాక్సిన్ వేయించుకోవడానికి పిఎంఐకి స్టార్ట్ అయినాము. మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో రండి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ ఇన్ఫర్మేషన్. పిల్లలకి గవర్నమెంట్ వ్యాక్సిన్ వేయించడానికి మనకి ఇండియాలో ఎలాగ ఉంటుందో ఫ్రాన్స్లో కూడా ఉంటుందండి. దాన్నే పిఎంఐ సెంటర్స్ అంటారు. సో పిఎంఐకి వెళ్ళడానికి మనం ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని వెళ్తే అక్కడ మన కిడ్స్కి వ్యాక్సిన్ వేస్తారండి. కిడ్స్ కోసమే కాదు, ఇది ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటే వేస్తారు. ఇక్కడ ఫ్రీగానే ఉంటుందండి. ఇందులో మన కిడ్స్కి సంబంధించిన హెల్త్ ట్రాకింగ్ అంతా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఎర్లీగానే డిటెక్ట్ చేసి దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ వేస్తారు పిల్లలకి. సో అలా మేము ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా అందరూ పిఎంఐ సెంటర్లోనే వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తారండి. అదే బెటర్ కూడా. మేము ఇండియాలో వేయించుకున్న వ్యాక్సిన్స్ అండ్ ఇక్కడ వేయించుకోవాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసి మాకు మా పాపకి వ్యాక్సిన్ వేశారండి. ఇప్పుడు మా పాప చూసారా, భలే డాన్స్ చేస్తూ వెళ్తుంది. కానీ వాళ్ళకి తెలీదు వ్యాక్సిన్ వేస్తారని. లేకపోతే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసేది వ్యాక్సిన్ వద్దు అని చెప్పేసి. సో అని చెప్పలేదు, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అని చెప్పేసి తీసుకెళ్తున్నాం. నా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్ నుంచి డైరెక్ట్ పిఎంఐ సెంటర్కే వస్తా అన్నారండి. అందుకని నేను మా పిల్లలతో ఒకదాన్నే వెళ్తున్నాను. మాకు దగ్గరలోనే ఉంటుంది ఈ పిఎంఐ సెంటర్. మేము ఇండియా నుంచి రాగానే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి వీళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి బేబీ హెల్త్ మానిటరింగ్, అదే పిఎంఐ సెంటర్లో జాయిన్ అవ్వడం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఇందులో జాయిన్ అవ్వడం వల్ల. మనకి కొత్తగా వచ్చే వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్ కానీ అన్నీ వాళ్ళు మనకి చెప్తారు. ఇది స్కూల్తో, మన ఫ్యామిలీ డాక్టర్తో, అందరితో ఈ ఇన్ఫర్మేషన్ అనేది లింకప్ అయి ఉంటుందండి. సో మన పాపకి ఏ వ్యాక్సిన్స్ వేశారు అనేది మనం పంపించే స్కూల్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీ డాక్టర్కి అన్నిటికీ ఈ ఇన్ఫర్మేషన్ లింక్ అయి ఉంటుందండి. సో పిఎంఐలో రిజిస్టర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరైనా ఫ్రాన్స్కి వచ్చి పిల్లలకి వ్యాక్సిన్ ఎలా అనేది మీకు తెలియకపోతే పిఎంఐకి వెళ్తే మీరు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అలాగే మీ పిల్లలకి ఏం వ్యాక్సిన్ వేశారు, ఇంకా ఏం వ్యాక్సిన్ వేయాలి అనేది వాళ్ళు క్లియర్గా వెరిఫై చేసుకున్న తర్వాతే రిమైనింగ్ వ్యాక్సిన్స్ వేస్తారండి. సో నియర్ బై ఉన్నాం, మనం పిఎంఐ సెంటర్కి దగ్గరలోనే ఉన్నామండి. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. యూకే యుఎస్తో కంపేర్ చేస్తే ఫ్రాన్స్లో రూల్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. రండి, వచ్చేసాం. మనం పిఎంఐ సెంటర్ దగ్గరలోనే ఉన్నామండి. లోపల అందరూ చాలా హెల్ప్ఫుల్గా అసలు ఏం వ్యాక్సిన్స్ వేశారు ఇండియాలో మనకి, మా పాపకి, ఇంకా ఏం వ్యాక్సిన్స్ వేయాలి, ఏది వేస్తే ఏంటి యూజెస్ అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మా చిన్న పాపకి వ్యాక్సిన్స్ వేశారండి. మా పెద్ద పాపకి ఏం వేయలేదు. సో ఇదే పిఎంఐ సెంటర్ అండి. వచ్చేసాం. ఇక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఎనీ గవర్నమెంట్ సెక్టార్లోకి కానీ మొబైల్ ఫోన్ అనేది అలో లేదండి. అందుకనే నేను మీకు బయట నుంచే ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాను. సో లోపల నేనేం చూపించలేకపోయాను.
సారీ ఫర్ దాట్. ఇదే అండి ఈరోజు మా వ్యాక్సినేషన్ స్టోరీ అండ్ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.